ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం గార్లఒడ్డు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆంధ్ర యువకుడితో తెలంగాణ ట్రాన్స్జెండర్కు ప్రేమ వివాహం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా వీసన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి తండాకు చెందిన యువకుడు అజ్మీరా నందు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఏనుకూరుకు చెందిన ట్రాన్స్జెండర్ నక్షత్రతో ప్రేమ వివాహం దేవస్థానంలో హిందూ సాంప్రదాయం వేద మంత్రాల నడుమ ఘనంగా జరిగింది. పెళ్లి కుమారుడు అజ్మీరా నందు ట్రాన్స్జెండర్ నక్షత్ర ఇన్స్టాగ్రామ్లో పరిచయమై గత 3 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఇద్దరు కలిసి వివాహం చేసుకుందామని నిర్ణయించుకోగా పెళ్లి కుమారుడు నందు తల్లిదండ్రులు ఇష్టపడలేదు. అయినా ట్రాన్స్జెండర్ నక్షత్రను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకొని ఆ యూనియన్ అధ్యక్షురాలైన లాల్సా నాయక్ను సంప్రదించి వివాహం చేయాలని కోరాడు. దీంతో వివాహ ముహూర్తం నిశ్చయించుకొని గార్లఒడ్డు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో వివాహానికి ముహూర్తం ఖరారు చేసి హిందూ సాంప్రదాయంగా వివాహం జరిపించారు. వివాహానికి ట్రాన్స్జెండర్స్ గ్రామస్తులు హాజరై ప్రేమ జంటను ఆశీర్వదించారు. ఉన్నది ఆంధ్ర అండి. ఆంధ్ర నుంచి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ మామూలు మెసేజ్ చేసి లవ్ చేసుకున్న తర్వాత ఇద్దరం కలిసాము. ఇలా డిసిషన్ తీసుకున్నాము. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత ఫలాని గురుగారి దగ్గర లాసత అమ్మగారి దగ్గర వెళ్ళి నేను రిక్వెస్ట్ చేసుకొని తన ఇష్టపూర్వంగా అమ్మాయిని లవ్ చేశాను, పెళ్లి చేసుకున్నా. అదే నా పేరు నక్షత్ర. ఏనుకూరులో నేను 2015లో వచ్చినప్పుడు నాకు ఎవరు ఇల్లు రెంట్కి ఇవ్వలేదు. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అలాగే వద్దన్నారు, బహిష్కరించారు. కానీ నేను దండం పెట్టి ఈ ఊర్లో ఒక 2 నెలలు రెంట్కున్నాక నర్సమ్మ అనే ఆవిడ ద్వారా నేను ఈ ఊర్లో రెంట్కున్నానండి. ఎస్ఐ గారు ఒక 2 నెలలు చూసి ఈ అమ్మాయి బాగాలేకపోతే పంపించేద్దాం అనుకున్నారు. అదే నా మీద కంప్లైంట్ ఇచ్చిన ఆ కాలనీ వాసులే ఇప్పుడు నన్ను ఒక దేవతలా చూస్తున్నారు. అంటే నా బిహేవియర్. మేము మనుషులమే అండి, మాకు మనస్తత్వం ఉంటుంది. మమ్మల్ని ప్రేమించి కేవలం మనీ కోసం వచ్చి కేవలం మనీ పర్పస్ వాడుకొని వెళ్ళిపోయే వాళ్ళని చూశాను. అదే ముందు ఒక లవ్ ఉంది, అతను కేవలం మనీ పర్పసే యూజ్ చేసుకున్నాడు. కానీ ఈ అబ్బాయి నాకు అతను పరిచయం అయ్యి వెళ్ళిపోయాక ఈ అబ్బాయి పరిచయం అయ్యాడండి. నా గురించి అన్నీ తెలిసి అన్నీ మాట్లాడుకొని తనే కష్టపడి కూలి పని చేసి తన డబ్బులు తీసుకొచ్చి నాకు వాళ్ళ పేరెంట్స్కి హాఫ్ షేర్ చేస్తూ నాతో ఉంటున్నాడు. నేను ఈ అబ్బాయిని నమ్మి నా జీవితంలోకి రానిచ్చాను. మేము ముందు భవిష్యత్తులో ఒక పాపను డొనేట్ చేసుకొని ఇదే ఏనుకూరులో ఒక ఇల్లు కట్టుకొని మా గురువుగారి పేరు నిలబెడతాం. కొద్దిగా మనుషులాగా చూడండి, కానీ స్వీకరించకండి. నేను తప్పుగా మాట్లాడితే మాది ఇక్కడ కొత్తగూడెం. నా పేరు లాలసా అండి. మాది కొత్తగూడెము. అమ్మాయిది వచ్చేసి ఏనుకూరు, అబ్బాయిది వచ్చేసేమో ఆంధ్ర. అయితే వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్. 3 ఇయర్స్గా లవ్ చేసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ లవ్ అనమాట. తర్వాత ఏమైందంటే అబ్బాయి వాళ్ళ తరపు నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి చెప్పారు, కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. అబ్బాయి ఏం చేశాడు, స్వతహాగా అదే ట్రూగా లవ్ చేసిన కారణంతో ఈ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల వాళ్ళ అబ్బాయి తరపు నుంచి అమ్మగా అన్నీ నేను చేశాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అయినా సరే మా వాళ్ళని కూడా ఎవరు మోసం చేయకోకుండా మా నందులాగా ఇలా ట్రూగా లవ్ చేసి ట్రూగా ఇలా మ్యారేజ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మా వాళ్ళని ఎవరు కూడా సరే మనీ కోసం చేసి 3-4 డేస్ తర్వాత 3-4 ఇయర్స్ లవ్ చేసి వాడుకొని వదిలేస్తారు. అలా ఏం కనిపించలేదు మా నందు. చాలా మా అమ్మాయిని ఒక 3 ఇయర్స్ లవ్ చేసి అలా ఎలా అయితే ఈ రోజుల్లో అమ్మాయిలనే మోసం చేస్తారు, అలాంటిది మా ట్రాన్స్జెండర్ని మోసం చేయకోకుండా పెళ్లి చేసుకున్నందుకు చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాము.